ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 16వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా ఆదికాండము 43వ అధ్యాయము 23వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. మీకు క్షేమము కలుగునుగాక, భయపడుకుడి. అవును, ఇశ్రాయేలీయులకు కరువు కాలము వచ్చినప్పుడు ధాన్యము ఐగుప్తులో ఉన్నదని ఎరిగి ఆహారము కోసము ఐగుప్తుకు ఇశ్రాయేలు కుమారులు వచ్చినప్పుడు వారికి ముందుగానే ధాన్యమును ఇవ్వటానికి దేవుని ప్రణాళికలు వారి సహోదరుడైన యోసేపును ముందుగానే అక్కడ సిద్ధపరిచారు. కాబట్టి వారు ధనముతో ధాన్యము కొనుక్కోని అవసరం లేకుండానే వారి సహోదరుని ద్వారా సిద్ధపరిచారు. కాబట్టి మనకు ఏదైనా అవసరమైనప్పుడు చింతతో ఉంటే మన అవసరం తీరదు. ప్రభు సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఉంటే మనము భయపడనవసరం లేదు. దేవుడు మనకు తోడై ఉంటారు, మన అవసరము తీరుస్తారు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాత దేవ, మీకే వందనములు. గడిచిన దినం నుండి ఈ యొక్క నూతన దినమునకు మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినము చూడని వారు ఎంతోమంది ఉన్నారు. అందులో మమ్మల్ని శ్రేష్ఠులుగా చేసి మాకు మరొక నూతన దినం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతన దయా కిరీటమును దయచేసి వారి బ్రతుకును మార్చండి. మీ బిడ్డలుగా బ్రతకడానికి వారికి అవకాశం ఇవ్వండి. ఈరోజు వివాహం చేసుకుంటున్న వారిని, వివాహ దినము చేసుకుంటున్న వారికి నూతన జీవితమును, నూతన కాపుదల ఇచ్చి వారు ఫలించి అభివృద్ధి పొంది వారి బిడ్డలను నీ బిడ్డలుగా చేయడానికి వారికి జ్ఞానమును దయచేయండి. ఈరోజు గృహం కట్టుకోవాలని ఆశపడుచున్న వారికి, నూతన గృహంలోకి వెలుచున్న వారికి మీ కాపుదలను, మీ పరిశుద్ధాత్మ కంచెను ఆ గృహముకు ఉంచి ఆ గృహంలో ప్రవేశించే ప్రతి ఒక్క బిడ్డలను ప్రతి దినము మీ యొక్క కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధిలో ప్రార్థించడానికి, మిమ్మల్ని స్మరించడానికి, మీ బిడ్డలుగా జీవించడానికి వారికి జ్ఞానమును, అటువంటి తెలివిని దయచేయండి. ఆరోగ్యమునివ్వండి. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. ఎంతోమంది అనారోగ్యంతో చింతిస్తున్నారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. నాయన, వారి అనారోగ్యమును తీసివేసి స్వస్థపరచండి తండ్రి. ఎన్నో గొడవలతో సతమతం అవుతున్నారు, వారి గొడవలన్నింటినీ తొలగించండి నాయన. అలాగే నా స్నేహితులు, నా సోదరులు, నా సోదరిమణులు అందరూ ఎక్కడైతే ఉన్నారో వారందరికీ ఆరోగ్యమునివ్వండి నాయన. అలాగే ప్రయాసముతో, భారముతో వారి ఉద్యోగాల నిమిత్తము వారి కుటుంబాలను విడిచి, వారి తల్లిదండ్రులను, వారి భార్య బిడ్డలను, వారి సంఘాలను, వారి గ్రామస్తులను విడిచి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఒంటరిగా పనిచేస్తున్నారు. వారికి తోడుగా ఉండండి. ఎడారిలో పనిచేస్తున్న వారు కానీ, ఇంట్లో పనిచేస్తున్న వారు కానీ, అలాగే నా సోదరిమణులు కానీ, సోదరులు కానీ ఆరోగ్యంతో ఉండడానికి, సంతోషంగా ఉండడానికి సహాయం కలిగించండి. యజమానులతో సమాధానంగా జీవించడానికి వారికి తోడై ఉండండి. సర్వ బలహీనతలను, సర్వ రోగాలను వారికి తీసివేసి వారిని క్షేమంగా కాపాడతారని త్వరలో రానయున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యమును అనేక మందికి పంపించాలని నా ప్రార్థన. మీరు దేవుని పరిచయం చేయండి. ఆమేన్.